ఢిల్లీ పీఠాన్ని ఎవరు అధిరోహించబోతున్నారు? ఢిల్లీకి ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు? ఢిల్లీలో ఎన్నికలు జరుగుతున్నటువంటి వేళ ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనేది ఇప్పుడు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఢిల్లీలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఢిల్లీలో ఎన్నికలు జరుగుతున్నటువంటి వేళ ఢిల్లీలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఢిల్లీ పీఠాన్ని ఎవరు అధిరోహించబోతున్నారు? ఢిల్లీకి కాబోయేటువంటి రాజు ఎవరు అంటే ఏం చెప్తారు? రాజులు మహారాజుల గురించి మనం మాట్లాడుకోవద్దు, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి. ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారు అన్నది అంటే, ఢిల్లీ అనేటప్పటికీ దేశ రాజధానిగా ఉంది కాబట్టి 70 స్థానంలో ఉన్నటువంటి ఒక చిన్న రాష్ట్రం. నేనంటే చిన్న రాష్ట్రం అనే కంటే కూడా పెద్ద మున్సిపాలిటీ అంటాను దాన్ని. ఎందుకంటే ఢిల్లీకి సంబంధించి దేశానికి సంబంధించినటువంటి రాజధాని ఒక మినీ ఇండియా అంతా ఢిల్లీలో ఉంటుంది. ఎంత విద్యావంతులు ఉంటారో అదేవిధంగా ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించినట్టు కూడా అనేక మంది వలసలు వచ్చినటువంటి పేదలందరూ కూడా ఉండేటువంటి ఒక ప్రాంతం. సరే, ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చిన తర్వాత, గతంలో కాంగ్రెస్ పార్టీ చాలా ఉండేది, ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చిన తర్వాత అవినీతి వ్యతిరేక ఉద్యమంగా మొదలుపెట్టినటువంటి కేజ్రీవాల్ గారు, అన్నా హజారే గారి నాయకత్వంలో అప్పట్లో అంటే ఒక బలమైన మార్పు తీసుకొస్తాడు ఈయన. సమాజంలో ఏదైతే అవినీతి పేరు కూరిపోయిందో దాని మీద ఒక బలమైన మార్పు తీసుకొస్తాడు అనేటువంటి ఉద్దేశంతో ఎక్కువ మంది విద్యావంతులు ఉన్నటువంటి ఢిల్లీ పీఠం మీద కేజ్రీవాల్ గారికి అవకాశం ఇచ్చారు. సరే, మరి గత ఎన్నికల్లో 62 సీట్లు వచ్చినాయి, అంతకుముందు 67 సీట్లు వచ్చినాయి, ఒక 5 స్థానాలు తగ్గినాయి లాస్ట్ ఇయర్. కాకపోతే ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే అసెంబ్లీ సీట్లేమో ప్రాంతీయ పార్టీ అయినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి, పార్లమెంట్ సీట్లేమో బీజేపీకి ఇస్తున్నటువంటి రాష్ట్రం అది. సరే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో గత 5 సంవత్సరాల నుంచి మారినటువంటి రాజకీయ వాతావరణంలో అనేక అవినీతి వ్యతిరేక అతను పాపం ఇబ్బందులు పడుతున్నాడు. అతని మీద వచ్చినటువంటి కేసులు కానీ అన్నీ కానీ. అందరూ ప్రశ్న ఏంటంటే, అవినీతికి వ్యతిరేకంగా పోరాటంలో నుంచి వచ్చినటువంటి కేజ్రీవాల్ అదే అవినీతిలో కూరుకుపోవడం పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఒక భావజాలం ఉన్నటువంటి పార్టీగా ఆవిర్భించినటువంటి పార్టీ అన్నా హజారే లాంటి వ్యక్తిది దేశం మొత్తం అవినీతి వ్యతిరేకంగా ఉద్యమం పెట్టినప్పుడు ఆ ఉద్యమంలో భాగస్వాములుగా ఉన్నటువంటి వ్యక్తులు కేజ్రీవాల్ వీళ్ళు రాజకీయంగా ఒక పార్టీ పెట్టుకుని పార్టీ ద్వారా ప్రయాణం చేసినప్పుడు ఒక నమ్మకం ఉంది ప్రజలకి, ఈ హయాంలో అవినీతి అనేది ఎటువంటిది జరగదు అనేటువంటిది ఒక నమ్మకం. అందులోనే ఒక సామాన్యుల పార్టీగా గుర్తింపుగా ఆయన ఇచ్చినప్పుడు కూడా టికెట్లు రిక్షా తోలే వాళ్ళు కానీ ఆ చిన్న చిన్న పనులు చేసిన వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చామని గర్వంగా చెప్పుకున్నాడు ఆయన. కాకపోతే అతను కొద్దిగా ట్రాన్స్ఫర్ అయ్యి సాంప్రదాయ రాజకీయ పార్టీల్లో కలిసిపోయి కేవలం ఆ సీటు గురించే తపన, సమాజంలో మార్పు తీసుకురావడం దానికంటే కూడా మళ్ళీ ఆ స్థానంలో కూర్చోవాలనే తపన ఏదైతే ఉందో అది కనిపిస్తుంది అతనిలో. ఓకే, ఇంకా అతను జైలుకి వెళ్ళడం, ఢిల్లీ లిక్కర్ స్కామ్ అతనికి ఉన్నటువంటి ఇమేజ్ని భారీగా డ్యామేజ్ అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒకటే మన పైకి కనిపిస్తుంది. స్థానికంగా కూడా అతని వలన ఢిల్లీలో ఒక మంచి మార్పు ప్రజలు కోరుకున్నారు. సరే, కొన్ని అయితే ఎడ్యుకేషనల్ సిస్టంలో స్కూల్స్ అవన్నీ మార్పులు అయితే కనిపించింది, కానీ మురుగు వాళ్ళు ఎక్కడ బాగు చేయాల, రోడ్ల పరిస్థితి బాగు చేయాల, సరైనటువంటి డ్రింకింగ్ వాటర్ లేక మంచినీరు లేకుండా ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు. దేశ రాజధాని అయి ఉండి వాయు కాలుష్యంతో దేశ రాజధాని విలవిల్లాడుతూ ఇంకా అదైతే పెద్ద సబ్జెక్ట్. మీరు మొదలెట్టారంటే వాయు కాలుష్యం గురించి చాలా పెద్ద సబ్జెక్ట్ వస్తుంది. ఎందుకంటే దాని మీద చాలామంది ఢిల్లీ నగరం అనేక రకాలుగా వాయు కాలుష్యంతో ఎదుర్కొంటుంది, భద్రతా పరంగా కూడా కొంచెం ఇబ్బంది. అందుకని దేశానికి ఇంకో 2వ రాజధాని కావాలనే చర్చలు వేరే ఉన్నాయి. అంటే అది కాదు, అయిపోయి కేవలం అది అధికారంలో ఉండాలనే తపన ఎప్పుడైతే అతనిలో ప్రారంభమైందో పార్టీ పతనం కనిపిస్తుంది. ఓకే, ఖచ్చితంగా పార్టీ పతనం కనిపిస్తుంది. అంటే చాలామంది విద్యావంతులు ఇతని వల్ల మార్పు వస్తుందని ఎంతో ఆశపడ్డారు. ఎందుకంటే భారతదేశంలోనే అతి పెద్ద సమస్య ఏదైనా ఉందంటే అవినీతి, కరప్షన్. అవినీతికి వేళ్ళురిగిపోయింది. అటువంటి అవినీతిని ఏదో పారదోలుతాడో, ఒక ఢిల్లీలో ఒక మంచి అద్భుతమైన మార్పు తీసుకొస్తాడో, సామాజికంగాను అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆర్థికంగాను, లేకపోతే వాతావరణం మీద చెప్పినట్టు వాతావరణ విషయంలో కొన్ని అనేకమైనటువంటి మార్పులు తీసుకొస్తాడని నమ్మకం ఎప్పుడైతే పెట్టుకున్నారో నమ్మకం కొంచెం దెబ్బతింది. ఓకే, దాంతో గతంలోనే అతని పర్సంటేజ్ ఎప్పుడైతే తగ్గిందో, అంటే అతను ఏమన్నాడు 70 కొడతా ఉన్నాడు,
62 నుంచి 70, 65 నుంచి 70 కొట్టేస్తాం, ఒక 5 తక్కువ. ఇప్పుడు ఇంతకీ సార్ ఢిల్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది? అంటుంది మన ఎన్నికల వ్యవస్థ నెంబర్ సిస్టమ్. ఒక ఓటు వస్తే చాలు, అవును, తలరాత్రులు మారిపోతాయి. కాబట్టి ఎవరికి ఎన్ని వస్తుందనే కంటే కూడా ఈసారి మాత్రం ఖచ్చితంగా కేజ్రీవాల్ అయితే రావడానికి చెప్పగలను. మరి ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ బీజేపీ అధికారంలోకి రాబోతుంది. ఒక పక్కన నుంచి అక్కడ అని అంటుంది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గమనించిన తర్వాత అందులోని కూటమికి సంబంధించినటువంటి నాయకులు కూడా అక్కడికి వెళ్ళి ప్రచారం కూడా చేస్తూ మొదలుపెట్టారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఆల్రెడీ ఆ ప్రచారంలో ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళ కొంతమందితో నేను కూడా మాట్లాడా. నేను అంటుంది ఏదో బోలాబోలకి పైకి చెప్పడం కాదు. ఓకే, అక్కడ ప్రజల్లో కూడా, సామాన్య ప్రజల్లో కూడా, మెయిన్ చదువుకున్న వాళ్ళు అయితే వేరే, సామాన్య ప్రజల్లో కూడా ఇతని వల్ల మార్పు వస్తుంది అనుకున్నా కానీ మార్పు రాలేదు. మార్పు రాకపోగా ఇతనికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా, అతను ఉప ముఖ్యమంత్రి మనోజ్ సిసోడియా అతను జైలు పాలయ్యాడు. అతనికి సంబంధించిన ఎంపీలు కూడా కరప్షన్లో అరెస్ట్ అవుతున్నారు. ఇతనే స్వయంగా అరెస్ట్ అయ్యి జైల్లో కూర్చున్నాడు. ఎక్కడా కూడా అతను కూడాను మిగతా పార్టీ నాయకుల్లాగే నేను ఎక్కడ తప్పు చేయలేదు అనట్లా, తప్పు చేయట్లేదని నేను అనట్లా. అంటే అతని విధానంలో ఎప్పుడైతే ఈ రాజకీయమైనటువంటి మార్పు కనిపించిందో, కేవలం అధికారమే లక్ష్యంగా అతను పని చేసుకుంటూ వెళ్తున్నాడో, అతనికి సంబంధించినటువంటి వ్యక్తులు నిజంగా ఇతని వల్ల మార్పు వస్తుందని ఆ పార్టీలో జాయిన్ అయినటువంటి కొంతమంది నాయకులు బయటికి వెళ్ళిపోయారు. మీరు అది గమనించాలి. అంటే ఒక కూటమి నేతగా మీరు చెప్పండి, ఢిల్లీలో జరగబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ఈసారి అధికార మార్పిడి ఖాయమా? అధికార మార్పిడి 100% ఖాయం. అయితే ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే టఫ్ ఫైట్ ఉంది, కొంచెం 5 సీట్లు అటు ఇటుగా ఉన్నాయి, ఈ రకరకాలుగా ఉన్నాయి. గతంలోనే 5 సీట్లు పెరిగింది బీజేపీకి గతంలోనే. అప్పటికి ఇటు ఇంత అవినీతి ఆరోపణలు లేవు, లేకపోతే ఇది జైలుకి వెళ్ళడం లాంటివి లేవు. మన కేజ్రీవాల్ గారి మీద ఎన్ని ఆరోపణలు వస్తున్నప్పటికీ కేజ్రీవాల్ గారికే ఢిల్లీ ప్రజలు మద్దతు తెలుపుతున్నట్టుగా, ఆయనకి 45 స్థానాలు రాబోతున్నట్లుగా కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అంటే వార్తలు వస్తాయండి, వార్తలు రావడానికి ఏముంది, ఎవరితో రాయించుకుంటే వార్త వస్తుంది, అదే వార్త అవుద్ది. వార్త అది నేను సామాన్య ప్రజల ఆలోచన విధానం గురించి మాట్లాడుతున్నా. ఓకే, సర్వేలు పరిస్థితి, సర్వేలు రకరకాలు చెప్తానండి. ఇంకా సర్వేలు ఏంటన్నది కొంతమంది ఎగ్జిట్ పోస్టులు చెప్తానంటారు, కొంతమంది ఇప్పుడు చెప్తానంటారు. కానీ సర్వేలు ఏముంది, మనకు చెప్పలేదా? మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిందే గతంలో ఒక అతను భారీ ఎత్తున చెప్పినట్టు వ్యక్తి మళ్ళీ మొన్న ఎలా చెప్పాడో చూసాం. అంటే సర్వే సంస్థల మీద లేకపోతే కాదు, నేను సామాన్యుడి నాడి చెప్తున్నా. ఓకే, సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాడికి ఏం చూస్తాడంటే, సామాన్య ఢిల్లీ ప్రజలు అయితే మార్పు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా మార్పు కోరు. ఏంటంటే తెల్లారిలో చూస్తుంటే మురికి వాళ్ళు కనపడతా ఉంటాయి, మురుగునీరు ప్రవహిస్తూ ఉంటుంది, తాగునీరు లేనటువంటి పరిస్థితి, సరైన రోడ్లు లేనటువంటి పరిస్థితి, శాంతి భద్రత లోపించినటువంటి పరిస్థితి, ఇది కదా సామాన్యుడు చూసేది. ఖచ్చితంగా అధికార మార్పిడి జరగబోతుంది. ఢిల్లీలో నూతన శకం ప్రారంభం కాబోతుంది. గతంలో ఎప్పుడైతే 1998 తర్వాత మళ్ళీ బీజేపీ ఇప్పుడు అధికారం రాలేదు, 2025లో అధికారం రాబోతుంది. ఖచ్చితంగా రాసి పెట్టుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.